ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన జూలై మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన మాసం ఆగస్టు నెలలోనికి దేవుడు మనల్ని అడుగు పెట్టించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ నెలకు గాను దేవుడు మనకిస్తున్న వాక్యాన్ని మనము ధ్యానిద్దామండి. దయచేసి మీ బైబిల్స్ ఉన్నట్లయితే తెరచి ఈ వాక్యాన్ని మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. హల్లెలూయా. తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. ఎంత అద్భుతమైన మాట! ఈ నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మొట్టమొదటిగా ఆయన యథార్థవంతుడు. ఆయన వాక్యం ఎప్పుడు నిర్మలము. ఆయనని ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో వారందరికీ ఆయన కేడముగా ఉండబోతున్నాడు. ఈ మాసములో దేవుడు మనకు కేడముగా ఉండబోతున్నాడు. ఈ వాక్యాన్ని గురించి కొద్దిగా మనం ధ్యానం చేయగలిగితే ఇదే వాక్యం మనకు ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనంలో కనబడుతూ ఉంటుంది. సేమ్ వాక్యం. ఈ వాక్యము దావీదు ఎప్పుడు రాశాడు అంటే ఆ అధ్యాయము ఈ అధ్యాయం మీరు కలిపి చదివితే సేమ్ ఒకే వాక్యము. ఎందుకంటే యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించినప్పుడు రాసిన మాట ఈ వాక్యము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. కేడము అనగా అర్థం ఏంటిది? కేడం అంటే ఏంటిదని మనము ఆలోచన చేయగలిగితే కేడము వేరు, డాలు వేరండి. ఒక సైనికుడు లేదా సైన్యాధిపతి దగ్గర ఈ కేడం అనేది ఉంటుంది. ఆ యొక్క శిరస్త్రాణము ఏ విధంగా అయితే ఆ తలకు ఉంటుందో అదేవిధంగా ఆ కవచము ఏ విధంగా అయితే ఛాతికి ఉంటుందో ఆ డాలు అనేది చేతిలో పట్టుకుంటారు. కానీ కేడం అనేది మాత్రము మెడ భాగం నుంచి అరికాల వరకు అది కప్పేస్తూ ఉంటుంది. ఆ కేడము అనేది అది ఒక చెక్కతో తయారు చేస్తారు. దాని మీద ఆ జంతు చర్మాన్ని ఉంచుతారు. కాబట్టి ఆ యొక్క సైనికులు ఎన్ని బాణాలు వేసినా మొత్తము ఆ వ్యక్తిని సంరక్షిస్తూ ఉంటుంది ఈ కేడము. అందుకే కీర్తనాకారుడు దావీదు రాస్తున్నాడు, ప్రభువా నా యుద్ధములో ప్రభువా నీవు నా కేడముగా ఉన్నావు ప్రభువా అని మాట్లాడుతున్నాడు. నన్ను కాపాడిన దేవుడు నీవే నా కేడము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాట మనకు కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనంలో కనబడుతుంటుంది. కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కప్పే దేవుడు నాయన, మమ్మల్ని కాపాడే దేవుడు. ఈరోజు అనేక పోరాటాల నుంచి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. అనేక సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. అనేక ఇబ్బందుల్లో నుంచి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కేడము అన్నమాట ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాముతో దేవుడే సాక్షాత్తు తనను కేడముగా అబ్రహాముకు ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగు. దేవుడు తన్ను తానే ఒక కేడముగా అబ్రామునకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన నేనే కేడమని దేవుడే చెప్పాడు. అనేక మంది భక్తులు చెప్పారు ఆయన నా కేడమని, కానీ దేవుడే చెప్పిన మాట నేనే అబ్రామునకు కేడమని చెప్పాడు. అంటే ఆయన టోటల్గా ఆ వ్యక్తిని కాపాడువాడు. ఈ కేడెం అనేది మెడ భాగం నుంచి అరికాల వరకు టోటల్గా, ఇంకా చెప్పాలంటే టోటల్గా మనిషినంతటిని ఆ శత్రు ఆ బాణముల నుంచి కప్పేస్తుంది. ఆ విధంగా ఈ నెలలో దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన తన్ను శరణు జొచ్చు వారందరికీ కేడెంగా ఉండబోతున్నాడు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా ఈ నెలంతా నువ్వు నా కేడముగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభువా, నా కుటుంబానికి కేడముగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభువా, నా పరిచర్యలో కేడముగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభువా, నా వ్యాపారంలో కేడముగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభువా, అయ్యా నా ఉద్యోగములో
నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో ప్రభా నువ్వు మాకు కేడెముగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభా. కేడెముగా మీరు మమ్మల్ని కప్పి ప్రభా మమ్మల్ని కాపాడబోతున్నందుకు వందనాలు ప్రభా అని నువ్వు చెప్పి ఆయన స్తుతిస్తూ అని ఈ యొక్క మాసంలోనికి అడుగు పెట్టినప్పుడు దేవుడు బలమైన కార్యాలు దేవుడు నీ జీవితం నా జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క కేడెము ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని కాపాడుతుందో ఆ యుద్ధంలో, ఈరోజు ఆయనే కేడంగా ఉండే అపవాది వేసే ప్రతి బాణముల నుంచి, అపవాదిని కుటుంబంలో వేస్తున్న ప్రతి రోగం అనే బాణము, వ్యాధి అనే బాణము, సమస్యలనే బాణము, కొట్లాటలు అనే బాణముల నుంచి దేవుడే కేడముగా ఉండి మనల్ని రక్షించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభా నీవే నా కేడము. వీలైతే నాతో పాటు చెప్పండి, యేసయ్యా నీవే మాకు కేడముగా ఉన్నందుకు వందనాలని చెప్పినప్పుడు దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి, ఈ గొప్ప వచనాన్ని బట్టి మనం స్తుతిస్తూ ప్రభా మీరు మాకు కేడముగా ఉంటున్నందుకు వందనాలని చెప్పి ప్రభుని ఘనపరుద్దాం. జీవం కలిగిన దేవానికి ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ వాక్యములో ప్రభా ఈ గడిచిన నెలంతా కాపాడి ప్రభా ఈ యొక్క నూతన మాసములో ప్రభా ఆగస్టు నెలలోనికి మమ్మల్ని అడుగు పెట్టించిన ఆయన ఎదుగో తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలైనా, నీవిచ్చిన ఈ వాక్కును బట్టి వందనాలు. అవును నాయన, నీవు యథార్థవంతుడవు, నీ వాక్యము నిర్మలము నాయన. దయ్యా నేను శరణు వచ్చి వారందరికీ నీవే కేడము నాయన. మా కేడముగా నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీవే మా కేడమై ఉండగా మాకు భయం ఎందుకు, నీవే మా కేడమై ఉండగా మాకు దిగులెందుకు. అయ్యా మీరు మమ్మల్ని కప్పబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు మమ్మల్ని కాపాడబోతున్నందుకు, మమ్మల్ని, మా బిడ్డలను, మా వ్యాపారాలను, మా పరిచర్యలను ప్రభా, మా కుటుంబాలను ప్రభా మీరు కాపాడినైనా అపవాది సంఖ్యల నుంచి, అపవాది తంత్రం నుంచి, అపవాదివే అగ్ని బాణముల నుంచి తప్పించి రక్షించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, అడ్వాన్స్గా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ నెలంతా ప్రభా నీవే మా కేడముగా, ఈ నెల మాత్రమే కాదు మా మరణ పర్యంతము, నీ రాకడ పర్యంతము మీరే మాకు కేడముగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాగ్దానం పట్టి ప్రార్థన చేయండి. ఆయనే మనకు కేడముగా ఉన్నాడు. వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు, బంధువులకు షేర్ చేయండి. తద్వారా అనేకులు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కేడముగా ఆయన ఆశ్రయించి దానికి మనము కూడా మన వంతు సహాయపడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను, మీ వ్యాపారాలను, మీ ఉద్యోగాలను, మీ పిల్లలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.